तंडूर ब्रांच में दखिले शुरू MS क्रिएटिव किड्स आपके बच्चों का मुस्तकबिल MS क्रिएटिव किड्स एट तंडूर ब्रांच एडमिशन आर ओपन टेक योर चाइल्ड टू admitted and feature of child with Islamic foundation Islamic మాతా శిశు ఆసుపత్రి దుస్థితి రోగుల ప్రాణాలతో చెలగాటమంటూ కౌన్సిలర్ జావీద్ తీవ్ర ఆరోపణలు. వికారాబాద్ జిల్లా తాండూరులోని మాతా శిశు ఆసుపత్రి పరిస్థితిపై స్థానిక వార్డు కౌన్సిలర్ జావీద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోనే అతిపెద్ద ఆసుపత్రిగా పేరున్న ఈ ఆసుపత్రి ప్రస్తుతం కనీస సౌకర్యాలు లేక రోగులకు భయాందోళనలు కలిగిస్తుందన్నారు. ప్రతి చిన్న సమస్యకే హైదరాబాద్కు రిఫర్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని, వైద్యులు ప్రజల ప్రాణాల కంటే తమ విధులకే పరిమితమయ్యారని ఆరోపించారు. ఈ నెలలోనే పలువురు రోగులు వైద్య నిర్లక్ష్యానికి గురయ్యారని పేర్కొంటూ బాలింత కడుపులో పత్తి మిగిలిపోయిన ఘటనను ప్రస్తావించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హయాంలో నెలకు 300కి పైగా కాన్పులు జరిగే ఈ ఆసుపత్రి రాష్ట్రంలోని 2వ స్థాయి సేవలు అందించే స్థాయిలో ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కాన్పులు చేయడానికి ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా మూత్రశాలలు, వార్డులు, టెర్రస్ పరిస్థితి చూసి షాక్ గురయ్యామని తెలిపారు. ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా ఉందని మండిపడ్డారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెంటనే స్పందించి మాతా శిశు ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటీవల మైనర్ బాలికలపై జరిగిన అఘాయిత్యాల విషయంలో కూడా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమని జావీద్ విమర్శించారు. वॉशरूम का आरोपण कैसे ठीक है तो वाटर टैप में डालो तो क्या टैप में डाल रहे हैं नंबर से टैप में ठीक है హాస్పిటల్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు గైనిక్ ఇబ్బంది ఉన్నా కానీ గైనిక్ ఆపరేషన్ ఇక్కడ చాలా మంది వస్తారు. ఇక్కడ డాక్టర్స్ ఏమంటారంటే టీచర్స్ సీరియస్ హైదరాబాద్ సరే ఇక్కడ వచ్చే వాళ్ళు అందరూ పేదోళ్ళు అవసరం డబ్బులు ఇక్కడ ఎవరు రాదు. అయితే ఇక్కడికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మా నాటలో ఫోన్ చేస్తారు, అన్న ఇట్లా పరిస్థితులు వల్ల ఇట్లా మేమేం చేస్తాము కాండూరులో ఏదో పెద్ద హాస్పిటల్లో ఏదో ప్రైవేట్ హాస్పిటల్ కావాలి వాళ్ళ దగ్గర మేము మాకు వచ్చినంత సాయం డీల్ చేసి వాళ్ళకి చేస్తే ఆడవాళ్ళ ఇద్దరు అది ఆపరేషన్ అవుతుంది, డెలివరీ అవుతుంది, సెక్షన్ అవుతుంది, మళ్ళీ పిల్లలు ఉన్న దేవుడు కానీ అడ్మిషన్స్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కాదు ఎందుకు రిస్క్ తీసుకోవరు, నేను నా క్వశ్చన్ రిస్క్ ఎందుకు తీసుకోవరు అదే అదే మీరేమంటారు డాక్టర్ మీరు రెఫర్ చేస్తున్నారు, మీరు రెఫర్ చేస్తున్నారు పర్టికులర్ డిఎస్లో లేదా మేడం సబ్జెక్ట్ సర్జరీకి సంబంధించిన అనుగుణంగా డాక్టర్ లేడు అక్కడ ఆయనకి సహకారం ఇది కదా, మీరు కూడా సేమ్ అడ్మినిస్ట్రేషన్ కదా, మీకు తెలిసి ఉండాలి కదా మేడం, మీకు తెలిసి ఉండాలి కదా. ఒకటే అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఎక్కడ ఏముందో ఏం లేదో మీరు సజెషన్ ఇవ్వాలి కదా, మీరు కూడా చెప్పాలి. అంటే బెస్ట్ ఇవ్వాలంటే మీరు కూడా మీరే చెప్పాలని లేదు కదా మేడం, మీరు ఉంటారు ఇక్కడ, మీరు చెప్పాలి కదా. చూడండి ఇక్కడ ప్రజలు వస్తుండ్రు, పిల్లలు వస్తుండ్రు, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి మేము ఆన్సర్ చేయలేకపోతున్నాము. ఎట్లయితే చెప్పిన మాట ఎట్లుందంటే ఇది డిఆర్సీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కాకుండా ఇది ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ లాగుంది అంతే కదా, ఫస్ట్ ఎయిడ్ క్లినికే కదా. మేమేం చేస్తున్నాము, వచ్చిన గతుకు ఏమైనా వస్తే ఇంత మేము టాబ్లెట్ ఇస్తాము, కొద్దిగా ఎక్కువైతే మేము ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడున్నా అంటే మీరు అన్న ప్రైవేట్ హాస్పిటల్ ఎంతవరకు
ఫస్ట్ ఐదు వరకు ట్రీట్మెంట్ అయినంత వరకు అడ్మిట్ అవుతుంటే కొద్దిగా ఎక్కువ ఇబ్బంది ఉంటాయి హైదరాబాద్ నేనేమంటున్నా అందరికీ కూడా సేమ్ ప్రాబ్లం ఉండదు కదా మేడం 25 మందిలో ఒక్కరికి ఉంటుంది ఒక మాట అంటున్నాను వాళ్ళ నేను ఒక చిన్న మేడం ఇంటి వాళ్ళ మాట ఇప్పుడు మీరు అన్నారు వేలు అటెండర్ లేరంటే వాళ్ళకి ఏం ఇబ్బంది ఉందో మీరు అర్థం మేడం చిన్న మాట మీ పేపర్లో ఇస్తాను ఆంధ్రలో నచ్చింది అక్కడ ఏమైనా పేపర్లో ఎదురైనా ఇంత కన్ఫ్యూజన్ అని చదివింది అసలు అది అలాంటి హాస్పిటల్స్లో అంత పెద్ద ట్రీట్మెంట్ అవుతుందంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కదా ఎందుకు అవైలబిలిటీ లేదు అంటున్నా పిల్లల గురించి అడుగుతున్నాను కంటి ఆపరేషన్ అంటే మీరు ఒక మాట కదా మీరు కరెక్టే మీరు పిల్లల గురించి అడుగుతుంది కదా ఇప్పుడు ఇది ఆపరేషన్ అవుతుందా కాదా అని సెకండరీ అది ఆపరేషన్ అవుతుందా కాదా అని సెకండరీ ఇప్పుడు మీరు అంటున్నారు ఇక్కడ వస్తే అంతా పేదోళ్ళు పేరుకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అన్ని వసతులతో కూడిన హాస్పిటల్ అని చెప్తారు చెప్పినాక కూడా మళ్ళీ హైదరాబాద్ రిఫర్ చేసే పరిస్థితి ఎప్పుడు ఉండాలంటే ఇప్పుడు చావో బతుకు అన్న మ్యాక్సిమం ఒక మాట చెప్తున్నాను సిటీలో ఉస్మానియా హాస్పిటల్ ఉంది గాంధీ హాస్పిటల్ ఉంది ఇన్ని హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా యాజ్ బ్రాంచ్ ఇది కూడా దానికి సంబంధించిన బ్రాంచ్ అయితే అయితే అక్కడైతే ఇప్పుడు ఎవరైనా పోతే ఆయన మీరు ఎక్కడైనా వెళ్ళిపోమని చెప్పారా మ్యాక్సిమం ఆడ ఇచ్చినంత వరకు ట్రై చేస్తారు ఎందుకంటే సడన్గా షాప్లోకి వెళ్ళిపోతుంది అంతవరకు బాగుంటే ఆ పిల్లలకి మంచి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా మనం కూడా మంచి ట్యాబ్లెట్స్ ఇస్తారమ్మా ఇవన్నీ పంపిస్తాము బయటకు ఎక్కడైనా ఫ్యామిలీ పెట్టాలంటే అమ్మ మేము కొరకే వెళ్తాం ఇక్కడికి గవర్నమెంట్ని పంపించడానికి ఉంటుంది అని కూడా చెప్పాలన్నా ఓకే అంటే ఈ సంవత్సరాలు చదువుకున్నాం కదా ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మా పరిస్థితి అంత దూరం పోలేము క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇవ్వాలి ఒక ప్రజాప్రతినిధి మాట నేనేం ఇవ్వాలి డాక్టర్ లాగా మీరేమి డాక్టర్లాగా బాబుకి మంచి అయ్యేది చేస్తున్నాం ఆయన బెస్ట్ ఉండాలి ఏం లైఫ్ రిస్క్ కావద్దు బాబుకి సేఫ్గా ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాలి హైదరాబాద్ పంపిస్తాం వాళ్ళని ఆలోచించి వీటికి వెళ్ళి వాళ్ళని అటెండర్ ఇచ్చి పంపిస్తారని హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తారా రాసిస్తాం ఒక పద్ధతి ఉన్నాడు కదా అక్కడ వెళ్ళి తీసుకొని డాక్టర్ హ్యాండ్ ఓవర్ చేసి వస్తారు మీరు యాజ్ ఎ పీపుల్ రిప్రజెంటేటివ్గా ఎవరిని పంపిస్తారా మాకు ఇబ్బంది అర్థం కాదు ఎక్కువ కాన్ఫిడెంట్ ఏదో చిన్న ఇదే బాగుంది నేను వెయిట్ చేస్తాను సాయంత్రం ఉందాక వెయిట్ చేస్తాను పేషెంట్ ఉద్దేశంగా చేస్తాను ఒకసారి సాయంత్రం ఇంకా సీరియస్ థియేటర్ పిల్లలకి ఆపరేషన్ అంటే అక్కడ డిఎస్లో కూడా లేదా ఆపరేషన్ చేస్తారు కానీ పిల్లలకి సెపరేట్గా లేదు మాట్లాడుకుని అక్కడ సర్జన్ ఉంటారు కదా వాళ్ళతో ఒకసారి మీరు ఆపరేషన్ చేసి ఎట్లా మళ్ళీ ఇది ఉంది సార్ పరిస్థితి కొద్దిగా మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అందరూ రిస్క్ తీసుకుంటే కొద్దిగా చెప్పండి చెప్పి చూడండి మీరు పోలేని పరిస్థితిలో ఉన్నారు కొద్దిగా ఒక్క దగ్గర అయిపోతాయి సార్ మీరు అక్కడికి వెళ్ళే కష్టం తీసుకున్నారు అక్కడికి వెళ్ళాక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు 3వ వార్డులో ఉన్న MCH మాతా శిశు హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే అసలు నేను నమ్ముతలేను, ఇది మా కేసీఆర్ ప్రభుత్వం కట్టిన హాస్పిటల్సేనా? అప్పుడు ఉన్నట్టు మెయింటెనెన్స్ అనేది మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు అస్సలు లేదు. ఇక్కడ చూస్తే వాష్రూమ్లలో చూస్తే మొత్తం నల్లలన్నీ ఓపెన్ ఉన్నాయి,
పైన స్లాబ్ వెళ్ళి చూస్తే గడ్డి మొలకలు మెలిచినాయి మొత్తం పైన. మీకు ఇప్పుడు వీడియోస్ వస్తాయి మీకు అందరికీ. అవి అసలు మెయింటెనెన్స్ అనేది జీరో. డాక్టర్స్తో మాట్లాడితే సరిగా రెస్పాన్స్ లేదు. పేషెంట్లని ప్రతి చిన్నదానికి హైదరాబాద్ తరలిస్తామంటారు. అంటే పీడియాట్రిక్ ఉన్నాడు, పీడియాట్రిక్ సర్జన్ లేనంటాడు. ఏదైనా ఆపరేషన్ ఎమర్జెన్సీ ఉంటే చేయలేని పరిస్థితి లేదు మాకుంటా అంటాడు. మందులకు కూడా బయటికి పంపిస్తాడు. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేస్తుంది, మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తుంది? అసలు ఇంతకు ఉన్నారా ఎమ్మెల్యే గారు తాండూరులో? ఇంత పెద్ద హాస్పిటల్, డిస్టిక్ హాస్పిటల్, ఇదొకటి డిహెచ్ హాస్పిటల్, 2 హాస్పిటల్స్లో అసలు ఎలాంటి సదుపాయాలు అనేటివే లేవు. బెడ్లు చూస్తే అట్లున్నాయి, పేషెంట్ల పరిస్థితి ఇట్లుంది. డాక్టర్స్ ఏమో అసలు ఉన్నారా లేనట్టే ఉన్నారు. ఇప్పుడు మీరే చూసిండ్రు కొన్ని రోజుల నుంచి ఎన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. చిన్న దానికి హైదరాబాద్ పంపుతా అంటున్నారు. హైదరాబాద్ పోయే లోపలనే ఎక్కువ మరణాలు అవుతున్నాయి. అసలు ఏం చేస్తుండ్రు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము? మన రేవంత్ రెడ్డి గారి పాలనలో, మన ఇక్కడ తాండూరులో మనోహర్ రెడ్డి గారి పాలనలో అసలు ఏం ఇంత దారుణమైన పరిస్థితి ఆ తాండూరుకి? ఒకప్పుడు ఎట్లుండే? ఒకప్పుడు ఎంసీఆర్ హాస్పిటల్ అంటే అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రాణదాతలాగా నిలుస్తుండే. ఇప్పుడు ఇది ఎంసీఆర్ హాస్పిటల్ లేదు. ఇప్పుడు యమరాజ్ అడ్డలాగా ఉంది. ఇప్పుడు అంటే ఇక్కడ వచ్చిందాడే సావడం సాధ్యం అన్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఇట్లా? రెండోది, తాండూరులో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇన్ని అగత్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 2 మండలాల్లో ఇంత పెద్ద ఘోరాలు జరిగింది. మైనర్ బాలిక పైన ఇట్లా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి తాండూరులో నివసిస్తున్న కొందరు బయటి అదర్ స్టేట్స్కి వచ్చి ఇక్కడ ఉన్న అమ్మాయిలని ట్రాప్ చేస్తుండ్రు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? మన తాండూరు ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? ఇంతవరకు సందర్శించలేరు. ఇక్కడ ఏం జరుగుతున్నాయి? ఒక ప్రెస్ మీట్ లేదు. అసలు కాంగ్రెస్ సంబంధించిన ఒక నాయకుడు లేడు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం ఇప్పుడు తాండూరులో. ఇట్లయిపోయిందంటే ఇప్పుడు ఇది మన తాండూరు అనేది ఒక వెనుకబడిన ఏరియా లాగా అయిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వలస స్టార్ట్ అయిపోయింది, వేరే ఏరియాలకి పోవడం మనుషులు బతకనికి. అరే హాస్పిటల్ రావాలన్నా భయం, ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా భయం. ఎలాంటి రెస్పాన్స్ అనే లేదు పేద ప్రజలకి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది పేద ప్రజలకు అండగా ఉందా లేకపోతే అక్రమార్కులకు అండగా మారిందా? నేను తాండూరు ప్రజలతో కోరుకునేది ఒక్కటే, మార్పు అనేది తథ్యంలో ఉంది. అవినీతి అనేది చాలా ఘోరంగా నడుస్తుంది. ఈ మార్పు ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. వ్యతిరేకత ఆందోళనంగా ఎట్లా మారుతుందో మీరు కొన్ని రోజుల్లో చూస్తారు. కావున మీకు చెప్పేది ఒకటే, అధికారులతో అయినా, తెలంగాణ ప్రభుత్వంతో అయినా, ఇక్కడున్న ఎమ్మెల్యే గారితోనైనా, చైర్పర్సన్ అయితేనా, ఎవరితో కోరుకునేది ఒక్కటే, ఇవన్నీ చూసి దీన్ని మార్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పేద ప్రజలకు మీరు రిప్రజెంటేటివ్గా ఉండి నిలబడి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. ఇవి ఇవ్వలేనలా మీరు ఎందుకు, మీ పదవులు ఎందుకు? మీకు కోరుకునేది ఒకటే, ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇట్లే జరుగుతుంటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ నాయకులం అందరూ కలిసి పెద్ద ఆందోళన దిగి ప్రజలతో మేము ముందర నుండి నిలబడి ధర్నాలైనా ముట్టడిలైనా అన్ని చేస్తాము. థ్యాంక్ యూ.